బుక్ ఎక్కడుంది బడ్జెట్ది? ఒకసారి ఆ మూసీ నది గురించి వీళ్ళు చెప్పింది చదువుదాం. ఇగో ఇది నేను చెప్పేది కాదు, ఇది బడ్జెట్ ప్రసంగంలో విద్యా పరిస్థితి ఈ విధంగా ఉంది కదా. మూసీ నది గురించి వీళ్ళు రాసింది చూద్దాం. ఇక్కడ ఉంది, ఇగో మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. స్కూల్స్ వీళ్ళకి విద్య ప్రాధాన్యం కాదు, వైద్యం ప్రాధాన్యం కాదు, ఆరోగ్యం ప్రాధాన్యం కాదు. ప్రజలని తాగిపిచ్చి, పేద ప్రజలని తాగిపిచ్చి వాళ్ళ లివర్లు, కిడ్నీలు, శరీరాలు ఖరాబు చేసి, వాళ్ళ పెళ్ళం మెడలో పుస్తలు తెంపి, వాళ్ళ కుటుంబాలని రోడ్డున పడేసి, వాళ్ళ పిల్లలంతా కుటుంబము సమాజము జీవచ్ఛేదనం అయితే ఖాళీ కుండలు, లంక బిందెలు ఉన్నాయనుకున్న ప్రభుత్వానికి ఖాళీ కుండలు కనబడ్డాయి. గత ఆయన ఏమో కాళేశ్వరరావు పేరుతో 150,000 కోట్లు చేస్తే, ఈయన మూసీ నది అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాము. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది. ఈ నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య కేంద్రాలు, అంటే ఈ విల్లాలు, కొత్త బిల్డింగులు, నివాస కేంద్రాలు వెలిసి హెరిటేజ్ కేంద్రాలు కొత్తదనాన్ని సంతరించుకుంటాయి. వాళ్ళు రాసింది ఏమేమి పెడతారంటే, ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, రిక్రియేషన్ కావాలి ఇప్పుడు మనకి, రిక్రియేషన్ జోన్లు, పాదాచారులు నడవడానికి ఫుట్పాత్లకి 150,000 కోట్లు, పీపుల్స్ ప్లాజాలు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఇక పీపుల్స్ అంతా పోయి పీపుల్స్ ప్లాజాలో ఉంటారు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గేమ్స్ ఆడుకుంటూ పబ్బులలో, క్లబ్బులలో. చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, మనం మొత్తం తెలంగాణ అంతా మొత్తం అయిపోయింది. ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి, గోవా క్యాసినోవా లాగా, ఇంకా ప్యాకాట క్లబ్బులు, థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కూడలు ఏర్పాటు చేయడము, జీవన ప్రమాణాలు పెరుగుదల. జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? విద్య, వైద్యం, ఆరోగ్యం ఉన్నప్పుడు వాడి యొక్క సొంతంగా వాడి కాళ్ళ మీద వాడు ఆలోచిస్తూ, వాడికి వాడు స్వేచ్ఛ స్వాతంత్రంతో వాడు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకుంటాడు. వాడి దగ్గర 4 డబ్బులు ఉంటేనే కదా వాడికి వచ్చేది. డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండడానికి ముందు వాడికి అసలు ఆరోగ్యం ఉండాలి కదా. వాడికి అసలు కడుపులో క్యాన్సర్ ఉంది, శరీరం అంతా కులిపోయింది, లంగ్స్ పాడైంది, ఎయిడ్స్ పాడైంది. ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకోవడానికి, ఇప్పుడు మన ఇంట్లో 100 రూపాయలు వస్తే ఫస్ట్ తినడానికి పెట్టుకుంటాం, తర్వాత ఉండడానికి బట్టలకి కూడు గూడు గుడ్డ అంటాం. ఇవాళ తెలంగాణలో దాదాపు డబుల్ బెడ్రూమ్ ఇల్లులకి 1,00,000 మంది అప్లై చేసుకుంటున్నారు. రేషన్ కార్డులు కావాలని 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. రేషన్ కార్డులు అప్లై చేస్తున్నారంటే పేదరికం ఉన్నట్టే కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే, అంటే కూడు గూడు లేదు, సరైన గుడ్డ లేదు, కానీ థీమ్స్ పార్కులు కావాలి, ఎంటర్టైన్మెంట్ పార్కులు కావాలి, అమ్యూజ్మెంట్ పార్కులు కావాలి, పేకాట కబ్బులు కావాలి, రిక్రియేషన్ కావాలా? దేంతో కొట్టాలరా మిమ్మల్ని? దేంతో కొట్టాలి? ఒకసారి మీరు ఆలోచించండి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి, మా పుట్టబోయే బిడ్డల మీద, బతుకున్న ప్రజల మీద ఒక్కొక్కటి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసారు. ఈ అప్పులన్నీ రేవంత్ రెడ్డి కడతాడా, కేసీఆర్ కడతాడా, మోడీ కడతాడా? మనమే కట్టాలి కదా. అంతే కదా. అంటే ఆలోచించండి ప్రజలారా. ఈ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత మూసీ నది సుందరీకరణ. ఇప్పుడు మేకప్ వేసుకోవడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారా, తిండికి ఖర్చు పెడతారా? మేకప్ వేసుకోవడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతామా, మనం ఇంట్లో ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చు పెడతామా, మన పిల్లల చదువు కోసం డబ్బులు ఖర్చు పెడతామా, మన పిల్లల వైద్యానికి ఖర్చు పెడతామా, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఖర్చు పెడతామా? దీన్ని బట్టే గతంలో ఆయన పిచ్చి తుగ్గులకు పాలన, కచరా పాలన అన్నాం. మరి ఈ పాలనను ఏమంటారు? మీరే ఆలోచించుకోండి ప్రజలారా. నగర ప్రతిష్టను ఇనుమడింపజేస్తారు. లండన్తో పోటీ పడాలి ఇప్పుడు మనం, లండన్ని మించాలి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు మేకప్ ఎప్పుడు వేసుకుంటారు జనరల్గా? అన్నీ ఉన్నప్పుడు మేకప్ వేసుకుంటారు. మేకప్ జనరల్గా మన మధ్యతరగతి ఇళ్లలో మేకప్ అంటే తెలియదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వేసుకుంటారు. వాడు లోపల ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇది కడుపులో క్యాన్సరు, లంగ్స్లో ఊపిరితిత్తులలో టీబీ పెట్టుకొని మేకప్కి ఖర్చు పెట్టినట్టు ఉంది ఇది. దీనివల్ల ఏం లాభం అసలు? సోషియో ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వే అట. వీళ్ళకి ఆధారం ఏంటంటే సోషియో ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ సర్వే కాదు, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ సర్వే కాదు, సోషియో ఎకనామిక్ పావర్టీ సర్వే కాదు. లండన్ నదిని పోల్చుకుంటున్నారు. ఇప్పుడు నక్కను చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు లండన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, లండన్ యొక్క చారిత్రాత్మక పరిస్థితి ఏంది, లండన్ ప్రజల జీవన విధానం ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, వాళ్ళకున్న ఆర్థిక వనరులు ఏంది, దాన్ని చూసి లండన్ లో ఉన్న స్కూళ్ళను కూడా కంపేర్ చేయాలి. లండన్ లో ఉన్న స్కూల్స్, హాస్పిటల్స్, పీల్చే గాలి, లండన్ లో పీల్చే గాలి ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? లండన్ లో స్కూళ్ళు, ఎడ్యుకేషన్, నియరెస్ట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీ. మరి లండన్ లో హాస్పిటల్ అంటే నువ్వు పోలిక ఎవరితో? గత ఆయన ఒక ఆయన డల్లాసు, ఇస్తాంబుల్, న్యూయార్క్ అని చెప్పి
అప్పుల కుప్ప చేసి ఇలా ఏమైండు ఫామ్ హౌస్కు అయిపోయిండు. మరి వీళ్ళ ప్రయారిటీ ఏంది అసలు? ఈ మూసీ నదిలో 1,50,000 కోట్ల చెప్పమన్న సైంటిస్ట్ ఎవడు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఎవరు, ఇంజనీర్ ఎవరు, ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఫస్ట్ 50,000 కోట్లని ఇచ్చింది ఎవరు, తర్వాత లేదని చెప్పి 70,000 కోట్లని చేసింది ఎవరు, లేదు 70,000 కోట్లు కూడా సరిపోవు 1,50,000 కోట్లు పెట్టి మూసీ నదిని మేకప్ చేయాలని ఇక్కడ నుంచి లండన్ పోయిన మేకప్ టీం ఎవరు, అక్కడి నుంచి లండన్ నుంచి వచ్చిన మేకప్ టీం ఎవరు? మరి మూసీ నదికి మేకప్ ఎట్లేస్తారు వీళ్ళు? లిప్స్టిక్ ఎక్కడ పెడతారు, కాటుకు ఎక్కడ పెడతారు, ఏమేమి డ్రెస్సులు జరుగుతారు? ఒక నదిని నదిలాగా ఉండనిస్తే ప్రకృతి తన పని తను చేసుకోపోతుంది. ఈ మూసీ నదిలో ఈ ప్రభుత్వాలు వాళ్ళ వైఫల్యం వల్ల విషవాయువులు పంపించి నదిని మొత్తం కాలుష్య కాసారం చేసి వాళ్ళు చేయాల్సింది ఏంది? ఈ కెమికల్స్ కంపెనీ నుంచి వచ్చే విషవాయువులని, ఈ విష జలాలని మూసీ నదిలోకి పోకుండా చూడాలి. అన్ని లీడర్లు అయ్యానే మళ్ళీ లీడర్లు అయ్యాయి కదా, మరి వాటిని ఆపగలుగుతారా వీళ్ళు? ఈ మూసీ నది నేను 2-3 ఇంజనీర్తో మాట్లాడినా. నేను చదువుకున్నది జర్నలిజం PhD, పబ్లిక్ పాలసీలో కోర్స్ చేసిన. నాకు ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజ్ లేదు. నేను మాట్లాడేది ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ తోటి, ఇంజనీర్స్తో మాట్లాడినా. మీరు కావాలంటే కొండా విశ్వేశ్వరరెడ్డి సార్తో కూడా మాట్లాడండి, సార్ కూడా ఇంజనీరే కదా. నేను ఒక 3-4 ఇంజనీర్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మూసీ నది తన ప్రవాహంనే పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ఆ ఆక్రమణదారులు కోర్టుకు వెళ్తే లీగల్ ఇష్యూస్ వాళ్ళ నష్టపరిహారమే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఇంకొకటి దాన్ని పునరుద్ధరించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. 10 రూపాయల పనికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి మనము. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా కాస్ట్. హెల్త్ గురించి అంటే మనము టాపిక్ విద్యా వైద్యం వచ్చినప్పుడు మన ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? గతంలో కేసీఆర్ గారు ప్రాధాన్యత 30,000 కోట్ల రూపాయలతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టుని 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఎకరాకి 50,000 నుంచి 2 లక్షల అప్పు చేసిండు. ఆయనకి కాళేశ్వరరావు అనే పేరు పెట్టిర్రు, అది అయిపోయింది. అంత దారుణమైన అప్పుల్లో నెట్టినామని చెప్పినాక ఈ ప్రాధాన్యత ఎవరు డిసైడ్ చేసిర్రు? మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రా, లేకపోతే ప్రజలను అడిగిర్రా? ఏ ప్రజలు అడిగిర్రు 1,50,000 కోట్ల రూపాయలు మూసీ నదిలో పోయమని? సమాధానం చెప్పాలి కదా. మనం కట్టిన డబ్బులతో జీతం చేసే జీతగాళ్ళు, ఈ సేవకులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు మన డబ్బులకి కస్టోడియన్ ఉండాలి కదా. ఏ జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఓడో వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి, ఏ బకరగాడు దొరుకుతాడో వడ్డీకి ఇద్దామని చూస్తుంటారు. మనము రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూడాలి. ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి, ఉండాలి. ఇప్పుడు విద్య మీద ఇట్లా ఉంది కదా, వైద్యం మీద వైద్య శాఖకు 11,000 కోట్లు ఎంతో కేటాయించారు. 3.8-3.9% నేషనల్ యావరేజ్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారము భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రమైనా కూడా 8% నిధులు పెట్టాలనేది అదొక రూల్. అది మనం ఇవాళ 3 ఎంత పెడుతున్నాం? 3.9, 3.8 అంటే మాక్సిమం 4 లోపు అంతే. ఉస్మానియా హాస్పిటల్ ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాయి ఇంత పెద్ద రాష్ట్రంలో. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావాలి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కూడా పాములు గరిసి చచ్చిపోతున్నారు. వరంగల్ MGM లాంటి ఆసుపత్రిలో, హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణమైన వరంగల్ రోగి ICUలో ఎలుకలు కొరికి చచ్చిపోయిండు. అది చూసినాం గత ప్రభుత్వం. 3 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం 3%, 4% పెడుతున్నారంటే మీరు ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదు. ప్రజలు పేదోడు, గరీబోడు చచ్చిపోవాలి. ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్ యశోద, గతంలో ఉన్న కేసీఆర్ గారు యశోద హాస్పిటల్, ఇంకో ఆయన అపోలో హాస్పిటల్ అన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి మెడికోవర్ హాస్పిటల్ అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మెడికోవర్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళడమే కాకుండా తన క్యాబినెట్ మొత్తం వెళ్ళడం అంటే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లోకి పట్టించుకోమంటున్నారు. యశోద హాస్పిటల్ బ్రాంచులు పెరుగుతాయి, వాళ్ళ లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. అపోలో హాస్పిటల్ ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం పట్టించుకోరు. ఇవాళ జిల్లా హాస్పిటళ్లలో స్టాఫ్ నర్సులు లేరు, ANMలు లేరు, కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. పెద్ద పెద్ద హాస్పిటళ్లలో కూడా కోట్ల రూపాయలు పెట్టి తెచ్చిన స్కానింగ్ మిషన్లు, MRI మిషన్లు చిన్న చిన్న రిపేర్లకు డబ్బులు లేక పడి ఉన్నాయి. ఇవాళ ఉస్మానియా హాస్పిటల్కి డబ్బులు ఇవ్వాలి, ఉస్మానియా హాస్పిటల్ లాంటి హాస్పిటల్ పెట్టాలి, నిమ్స్ లాంటి హాస్పిటల్ పెట్టాలి, గాంధీ లాంటి హాస్పిటల్ ప్రతి జిల్లాలో పెట్టామంటే మీరు ప్రజల శవాల మీద పేలాలు ఏర్కొంటారు. ఒకవైపు ప్రజలను తాగిపించి చచ్చిపోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకని మన తాతల కాలం నుంచి, మన నాన్నల కాలం నుంచి చూస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళకి పేదోళ్ళు పోవద్దు. రిక్షా కార్మికుడు, వాచ్మ్యాన్ కొడుకు ఏమైనా జబ్బు చేస్తే, డెంగ్యూ ఫీవర్ వస్తే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి. ఇలా మలేరియా, దోమలు పెరిగి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వస్తే సిటీ మొత్తం
మామూలు పేద ప్రజలు కూడా ఎకరం 2 ఎకరాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. విద్య, వైద్యం, ఉపాధి పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి ఏ విధంగా ప్రజల సంపద పెరుగుతుంది, ఏ విధంగా ప్రజల సమర్థత పెరుగుతుంది, ఏ విధంగా నాణ్యమైన పౌరులు పెరుగుతారు? ఇదేనా ప్రజాస్వామ్యం?